అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ జోగినపల్లి సంతోష్ కుమార్ పై జాగృతి అధ్యక్షురాలు కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన రేవంత్ రెడ్డి కోవట్టని ఆరోపించారు. ఆయనను కాపాడుతుంది సీఎం రేవంత్ రెడ్డి అంటూ హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ లో పలువురు నేతలకు రక్త కన్నీరు పెట్టించిన సంతోష్ కుమార్ కు కేటీఆర్, హరీష్ రావు వెనకేసుకు రావడాన్ని కవిత తప్పుపట్టారు. అతను పెద్ద దెయ్యం, నిజాయితీగా విచారణ జరిగితే సంతోష్ కుమార్ కు శిక్ష పడడం ఖాయమన్నారు కవిత. బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, గౌరవనీయులు, ఉద్యమ నాయకులు ఉద్యమకారులకు దూరమైనరంటే, పేద ప్రజలకు దూరమైనరంటే, అమరవీరుల కుటుంబాలకు దూరమైనరంటే, పెద్ద పెద్ద నాయకులు గద్దర్ గారు లాంటి వాళ్ళు గేట్ బయట ఉండే పరిస్థితి వచ్చిందంటే, ఈటెల రాజేందర్ గారు లాంటి వాళ్ళు పార్టీ వీడే పరిస్థితి వచ్చిందంటే, ఈ అన్ని దుర్మార్గాలకు కూడా సెంటర్ పాయింట్, మొదటి దయ్యం ఈ సంతోష్ రావు అనేటటువంటి వ్యక్తి. మరి ఆ సంతోష్ రావు గారిని సిట్ ఇప్పుడు పిలిచిందని చెప్తూ ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో. కానీ ఈ ముఖ్యమంత్రి గారు, ఈ గుంపు మేస్త్రి గారు, ఆయనకు ఉండేటటువంటి ప్రధాన గూఢాచారి కూడా ఈ సంతోష్ రావే. ఫామ్ హౌస్లో కేసీఆర్ గారు సగం ఇడ్లీ తిన్నారా, ఫుల్ ఇడ్లీ తిన్నారా అనే ఇన్ఫర్మేషన్ గుంపు మేస్త్రికి ఇచ్చేదే ఈయన. మరి గుంపు మేస్త్రి గారి ఆయన గూఢాచారిని శిక్ష వేస్తాడా లేదా నాకు తెలియదు, నాకైతే నమ్మకం లేదు. సిట్టు పిలవడం వరకు బాగానే ఉంది, తదుపరి చర్యలు ఎట్లుంటాయనేటటువంటి అంశాన్ని చూడాలి. అదేవిధంగా మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా గమనించుకోవాలి. ఇటువంటి దుర్మార్గుడికి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ట్వీట్స్ చేపెట్టి వత్తాసు పలకడం ఎందుకో అర్థమైతలేదు నాకు. మొత్తం పార్టీలో అనేక మంది నాయకులకు కన్నీళ్లు తెప్పించి రక్త కన్నీరు పెట్టించినటువంటి దుర్మార్గుడు, మొదటి దయ్యం, నేను ముందు నుంచి చెప్తున్నటువంటి దయ్యం ఈ వ్యక్తి. మరి ఈ వ్యక్తి ఇవాళ వచ్చిండంటే చట్టం కరెక్ట్గా తన పని చేస్తే శిక్ష ఖచ్చితంగా పడుతుంది. కానీ గుంపు మేస్త్రి గారు ఈ గూఢాచారిని కాపాడుకుంటాడని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. మరి అటువంటి పరిస్థితి రాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పకడ్బందీగా మీ పని మీరు రాజకీయాలకు అతీతంగా చేయాలని కూడా డిమాండ్ చేస్తారు. మరి ఉద్యమకారులకు, ఉద్యమ నేతను దూరం చేసిన పాపం మాత్రం ఈ దయ్యాన్ని వదిలిపెట్టదని నేను అనుకుంటా ఉన్నాను. కానీ మళ్ళీ చెప్తున్నా, నేను గుంపు మేస్త్రి మీద నాకు నమ్మకం లేదు. గుంపు మేస్త్రి గారి గూఢచారి ఆయనను కాపాడుకుంటాడు అనేటటువంటి ఒక భయం అయితే నాకుంది. అందుకే నేను డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్పీల్ చేస్తా ఉన్నాను, పకడ్బందీగా వెనకాల ఏముందో ఇన్వెస్టిగేట్ చేసి తీయండి. రైట్. జోగినపల్లి సంతోష్ రావు పై సంచలన ఆరోపణలు చేశారు జాగృతి అధ్యక్షురాలు కవిత. ఇక సంతోష్ రావు మొత్తం బీఆర్ఎస్ లో జరిగినటువంటి ఘటనలన్నిటికీ మూల కారకుడు అంటూ కూడా ఆరోపించారు. పెద్ద దెయ్యం అంటూ కూడా దూషించినటువంటి పరిస్థితి. ఇక ఆయన మీద చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి మరింత సమాచారం తెలంగాణ భవన్ నుంచి మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ. శివ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎంపీ ఏదైతే మాజీ ఎమ్మెల్సీ కవిత, అటు మాజీ ఎంపీ సంతోష్ రావు పైన సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. పలు ఆరోపణలు కూడా చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈరోజు ఉదయం నిమ్స్ ఆసుపత్రిలో ఏదైతే గంజాయి స్మగ్లింగ్లో గాయపడి చికిత్స పొందుతున్నటువంటి సౌమ్యను పరామర్శించడానికి మాజీ ఎమ్మెల్సీ కవిత నిమ్స్ ఆసుపత్రికి వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈరోజు అటు మాజీ ఎంపీ సంతోష్ రావుకి సిట్ విచారణకు హాజరు కాబోతున్నటువంటి నేపథ్యంలో మీడియా ప్రతినిధులు అడిగినటువంటి ప్రశ్నకు సంబంధించి కూడా ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందిస్తూ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో దెబ్బతినడానికి ప్రధాన కారణం మాజీ ఎంపీ సంతోష్ రావే అంటూ కూడా ఆమె కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంతోపాటుగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డికి కోవట్టుగా మాజీ ఎంపీ సంతోష్ రావు వ్యవహరిస్తున్నారు అనేది కూడా వారు వ్యాఖ్యానించడం జరిగింది. విచారణ కనుక కరెక్ట్గా సాగితే కనుక ఖచ్చితంగా సంతోష్ రావుకి శిక్ష ఖచ్చితంగా పడుతుందంటూ కూడా ఆమె తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. గద్దర్ లాంటి నాయకులు కూడా గంటలు తరబడి అటు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ని కలవడానికి గంటల తరబడి రోడ్డు మీద ఉన్నారంటే దానికి ప్రధాన కారణం అటు సంతోష్ రావే అంటూ కూడా ఆమె ఆరోపణలు చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా ఉద్యమకారులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కి దూరం కావడానికి ప్రధాన కారణం ఆయనే అంటూ కూడా చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇంకా సంతోష్ రావు విషయంలో అటు
మాజీ మంత్రులు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు ఎందుకు వెనుకేసుకొస్తున్నారంటూ కూడా వారిని తప్పుపట్టినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డికి పక్కా కోవట్టుగా సంతోష్ రావు వ్యవహరిస్తున్నారంటూ కూడా అటు మాజీ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మరోపక్క ఈరోజు అటు మాజీ సిట్ విచారణకు హాజరు కాబోతా ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం బంజారా హిల్స్ పిఎస్ కి సంబంధించి ప్రధానంగా చూస్తే మాత్రం ఫోన్ ట్యాపింగ్ అంశం పైన ఆయనను విచారణకు పిలిచినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తా ఉన్నాము. ఏదైతే గత వారం రోజుల నుంచి కూడా సిట్ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశం పైన విచారణ వేగవంతం చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ముందుగా మాజీ మంత్రి హరీష్ రావుని విచారణ చేపట్టడం జరిగింది. తదుపరి 2 రోజులకు అటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కూడా విచారణకు పిలిచినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు అటు మాజీ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సంతోష్ రావు కూడా విచారణకు హాజరు కాబోతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈ సందర్భంగా నిన్న మాజీ ఎంపీ సంతోష్ రావు కూడా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఏదైతే తాను ఏ తప్పు చేయలేదని తనకు సంబంధం లేనటువంటి అంశాలపైన సిట్ తనను విచారణకు పిలుస్తున్నటువంటి నేపథ్యంలో చట్టాన్ని గౌరవిస్తూ తాను విచారణకు హాజరవుతానంటూ కూడా ఆయన వ్యాఖ్యానించి ఏదైతే పత్రికా ప్రకటన విడుదల చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము అటు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం పైన చివరి దశకు చేరుకుందా అన్నటువంటి అనుమానాలు కూడా మనకు కలుగుతున్నాయి. ఎందుకంటే ఆనాడు ప్రభుత్వంలో కీ రోల్స్ పోషించినటువంటి అటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, దాంతోపాటుగా మాజీ ఎంపీ సంతోష్ రావు, దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కి ఆనాడు అటు ఏదైతే వ్యక్తిగత ఏదైతే కార్యదర్శిగా ఉన్నటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. మొత్తం మీద ఏదైతే ఈరోజు మధ్యాహ్నం సిట్ విచారణకు హాజరు కాబోతున్నటువంటి నేపథ్యంలో సిట్ ఎలాంటి ప్రశ్నలు అడగబోతుందనే అంశానికి సంబంధించి కూడా ఒకంత ఆసక్తి నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. మరోపక్క బీఆర్ఎస్ పార్టీ కూడా ఏదైతే ఈ విచారణల పేరుతోటి ప్రభుత్వం కాలక్షేపం చేస్తుందని, తమకు ఎలాంటి సంబంధం లేనటువంటి కేసుల్లో తమను ఇరికించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందంటూ కూడా అటు బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ చేస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాము. వరుసగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా చేసినటువంటి ఏదైతే అవినీతి భాగోతాలను బయటికి తీసుకొస్తున్నాం కాబట్టి తమ పైన కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం పాల్పడుతుందంటూ కూడా అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రధానంగా వ్యాఖ్యానిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద కవిత చేసినటువంటి కామెంట్స్ కూడా రాష్ట్రంలో ఒక రకంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మరొక అంశం, కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే వంశీ సొంత పార్టీ దిశగా అడుగులు వేస్తున్నటువంటి కవిత రాను రాను ఇంకా డోస్ పెంచుతున్నటువంటి పరిస్థితి కదా. తన స్వరం పెంచుతూ పోతున్నారు బీఆర్ఎస్ మీద. కానీ బీఆర్ఎస్ నుంచి ఆ స్థాయిలో మాత్రం కౌంటర్ కనిపించట్లేదు. కొంత ఆవేదన కూడా వ్యక్తమవుతుంది అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. బీఆర్ఎస్ కింది స్థాయి కేడర్ నుంచి కౌంటర్ ఎక్కువగా రాకపోవడం పట్ల ఏ రకంగా చూడాలి? బీఆర్ఎస్ కీలక నేతలు ఎవరైనా రెస్పాండ్ అవుతున్నారు అసలు ఈ కామెంట్స్ కి సంబంధించి? మనం ముందుగా ఒకసారి గత కొన్ని నెలల నుంచి కూడా మాజీ ఎమ్మెల్సీ కవిత వ్యవహార శైలిని ఒకసారి మనం గమనించాలి. ఎందుకంటే పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్సీ కవితను బహిష్కరించిన తర్వాత ఆమె ప్రెస్ మీట్ పెట్టినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన ప్రధానంగా మాజీ మంత్రి హరీష్ రావు పైన కావచ్చు, దాంతోపాటుగా మాజీ ఎంపీ సంతోష్ రావు పైన పలు సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి కూడా మాట్లాడుతూ వీళ్ళ నుంచి పార్టీని కాపాడుకోవాలంటూ కూడా ఆమె సూచన చేసినటువంటి సందర్భం కూడా మనకు అనిపిస్తోంది. తదుపరి జనం బాట పేరుతోటి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కవిత జిల్లాల పర్యటన చేపట్టడం జరిగింది. తదుపరి అన్ని నియోజకవర్గాల్లో కూడా కొంత పర్యటన చేసినటువంటి నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో పర్యటించినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, వారిని ప్రధానంగా ఫోకస్ చేస్తూ కూడా వారిపైన పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం జరిగింది. ఏదైతే భూ కుంభకోణాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఆరోపణ చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాము. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పైన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. తదుపరి అటు మాధవరం కృష్ణారావు పైన కూడా ఎమ్మెల్యే కుక్కట్పల్లి ఎమ్మెల్యే ఆయన పైన కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి విషయం కూడా మనం చూస్తున్నాం. తదుపరి ఆమె చేసినటువంటి వ్యాఖ్యల పైన పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ స్పందించడం జరిగింది. తదుపరి అటు ఏదైతే మాజీ ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వానికి కూడా వీరి అవినీతి పైన అటు ఏదైతే ప్రధానంగా మాధవరం కృష్ణారావుకి సంబంధించినటువంటి భూ కుంభకోణానికి సంబంధించినటువంటి ఆరోపణలు చేసి వారికి సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తదుపరి వాటిపైన ప్రభుత్వం కూడా ఎంక్వైరీ చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే.
ఆనాడు ఏదైతే కొద్ది నెలల క్రితం జరిగినటువంటి ఈ అంశం పైన పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకులు కూడా పెద్ద ఎత్తున స్పందించినటువంటి నేపథ్యంలో అటు మాజీ ఎమ్మెల్సీ కవిత కావచ్చు, దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య నువ్వా నేనా అంటూ కూడా మాటల యుద్ధం కొనసాగినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. తదుపరి ఆ అంశం తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు అటు మాజీ ఎమ్మెల్సీ కవిత ఎన్ని ఆరోపణలు చేసినా కూడా స్పందించడానికి నిరాకరిస్తూ ఉన్నారు. ఎక్కువగా స్పందించడానికి కూడా ఆసక్తి చూపిస్తలేరు అనేది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఈరోజు ఆమె చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా బీఆర్ఎస్ పార్టీ స్పందించే అవకాశం మాత్రం మనకు చాలా తక్కువగానే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎంతైనా కుటుంబ సభ్యులు కాబట్టి రేపు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది కూడా తెలియదు అనేది కూడా అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా బాటంగా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఒక రకంగా కౌంటర్ టు కౌంటర్ ఇస్తే కనుక ఒక రకంగా వివాదం పెరిగే అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతోనే అటు మాజీ ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి వ్యాఖ్యలకు కూడా స్పందించడం లేదనేది కూడా మనం ప్రధానంగా చెప్పచ్చు. ఎందుకంటే ఒక రకంగా గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆనాడు ఎంపీగా ఉన్నారు ప్రభుత్వంలో, దాంతోపాటుగా మాజీ ఏదైతే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. ప్రభుత్వానికి చాలా దగ్గర, అందున ముఖ్యమంత్రి బిడ్డ కావడం, ఇవన్నీ కూడా కొంత ప్రజలకు కూడా ఆలోచన రేకెత్తించే అవకాశం ఉంటుంది. కాబట్టి వివాదాలకు దారి లేకుండా చూడాలనే ఉద్దేశంతో కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు, నాయకులు, మహిళా నాయకులు కూడా ప్రజెంట్ మాజీ ఎమ్మెల్సీ కవిత ఏ ఆరోపణలు చేసినా కూడా స్పందించడం లేదనేది కూడా మనం ప్రధానంగా చెప్పాలి. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.